ఆపరేషన్ ఆకాష్ ను స్పీడప్ చేసింది అధికార కాంగ్రెస్. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి చేరుతోన్న నేతలకు హస్తం కండువాలు కప్పుకుంటూ వస్తోంది అధికార పార్టీ. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రేపు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ టూర్లోనే చల్లా వెంకట్రామరెడ్డి కాంగ్రెస్ లో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఆపరేషన్ ఆకాష్ ను స్పీడప్ చేసింది అధికార కాంగ్రెస్. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి చేరుతోన్న నేతలకు హస్తం కండువాలు కప్పుకుంటూ వస్తోంది అధికార పార్టీ. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రేపు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ టూర్లోనే చల్లా వెంకట్రామరెడ్డి కాంగ్రెస్ లో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమవుతున్నట్టు ఆ సమాచారం. ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీ భేటీ అయ్యారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది పాలమూరు జిల్లాలో కూడా పర్యటన ఉంది కాబట్టి ఆ పర్యటన సమయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారని చెప్పి కూడా కాంగ్రెస్ వర్గాల్లో ఒక జోరుగా చర్చ అయితే జరుగుతుంది. వీరితో పాటుగా అలంపూర్ ఎమ్మెల్యే కూడా జైన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు వెంకటరెడ్డి జైన్ అవుతే మాత్రం ఆయనకు సంబంధించిన ఆ ఎమ్మెల్యే కూడా జైన్ అవుతారు అనే దానిపై కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి రేపు ముఖ్యమంత్రి ఆ పాలమూరు జిల్లాలో పర్యటించే సమయంలో మాత్రం జైన్ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తున్నాయి. వీరితో పాటుగా ఇంకా ఎవరెవరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుతున్నారు అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సింది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నుంచి 6 ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఆ ఎమ్మెల్యేలు కూడా జైన్ అవుతూ వస్తున్న నేపథ్యంలో మాత్రం మరికొంతమంది ఆ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా జైన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా కాంగ్రెస్ వర్గాల్లో ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో మాత్రం వీరితో పాటుగా ఇంకా ఎవరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాలో పర్యటన ఉంది. పాలమూరు అభివృద్ధి పైన సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించబోతున్నారు. కలెక్టర్లతో కూడా సమావేశమై కూడా జిల్లాకు సంబంధించిన యంత్రాంగాన్ని కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా వివిధ జిల్లాల్లో కూడా పర్యటించబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కూడా ఇప్పటివరకే ముఖ్యమంత్రి దృష్టి పెట్టిన నేపథ్యంలో మాత్రం ఆయా జిల్లాల్లో కూడా పర్యటించాలని చెప్పి కూడా ఇప్పటివరకు భావిస్తున్నారు. కాబట్టి మొదటగా పాలమూరు జిల్లా నుంచి కూడా ఈ సమీక్షకు సంబంధించిన ఒక మాత్రం ప్రారంభించబోతున్నారు. మిగతా జిల్లాలో పర్యటన సమయంలో మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఎవరెవరు జాయిన్ కాబోతున్నారని దానిపై కూడా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా బీఆర్ఎస్ సంబంధించినంత వరకు చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం ఎవరెవరు జాయిన్ కాబోతున్నారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. రేపైతే ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. కాబట్టి అదేవిధంగా అలంపూర్ ఎమ్మెల్యే రేపే కండువా కప్పుకుంటారు, లేదంటే తర్వాత కండువా కప్పుకుంటారనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న ప్రకారం మాత్రం మహబూబ్నగర్ సంబంధించిన ఒక ఎమ్మెల్యే, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ రేపు కండువా కప్పుకోబోతున్నారు. కాంగ్రెస్ కండువా కూడా ఆ కాంగ్రెస్ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. విషయత రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.